ఏ పార్టీకి నేను ఫేవర్ కాదు, ఏ పార్టీకి నేను వ్యతిరేకిని కాదు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా కృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అవ్వరా, ఈ ఒక్క వీడియోలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకు అనంటే ఈ ఒక్క వీడియోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుని అడ్డుకుంటుంది కాబట్టి. 2 నెలల ముందు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారన్న న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అయింది. అదే రోజు మనం వీడియో చేయడం జరిగింది, ఒక షార్ట్ వీడియో. అదే వీడియోలో రెమెడీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడొచ్చు. 90% జైలుకు వెళ్లకుండా చేయొచ్చు, జస్ట్ 10% మన చేతుల్లో ఉండదు. ఇక్కడైతే స్థాన చలనం చూపిస్తోందని చెప్పడం జరిగింది. శ్రీరాముడు రాజ్యాన్ని వదిలేసి అడవులకి వెళ్ళింది కూడా చంద్రుడి మీదకి గురువు ఎంటర్ అయినప్పుడే. అడవులు కష్టపడ్డారు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రుడి మీదకి జూపిటర్ వచ్చారు. ఇప్పుడు కష్టం విపరీతంగా ఉంటుంది, స్థాన చలనం ఉంటుంది. స్థాన చలనం అంటే మనం ఆ రెమెడీస్ ఇచ్చాం కదా, ఆంధ్రాలో కాదు బయట రాష్ట్రంలోనైనా ఉండాలి, లేదా విదేశాల్లోనైనా కొన్ని రోజులు అలా ఇలా వెళ్తూ వస్తే కనుక సెట్ అయిపోతుందని చెప్పాం. కర్ణాటకలో బెంగళూరులో యెల్లంక ఏరియాలో ఒక ప్యాలెస్లో ఉండడం జరిగింది. అక్కడి నుంచి ఆంధ్రాకి రావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇది కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ వ్యయాధిపతి, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. వ్యయ స్థానానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని కారకత్వాలు ఉంటాయి. వ్యయ స్థానానికి సంబంధించిన అధిపతి యొక్క దశ నడుస్తున్నప్పుడు కావచ్చు, ఆ అధిపతి యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్నప్పుడు కావచ్చు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, సన్యాస ఆశ్రమాలు, హాస్పిటల్స్, జైళ్ళు, మోక్షం కోసం తప్పించడానికి చేసే సాధనలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు, ఇవన్నీ ఆ మనిషి ఖచ్చితంగా చేస్తారు. ఆ అంతర్దశ జగన్మోహన్ రెడ్డి గారికి ఆగస్టు 6వ తేదీ తరువాత నుంచి స్టార్ట్ అయిపోతుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా వ్యయాధిపతి అవమానాలని ఇస్తాడు. ఆ అవమానాలని చాలా లైట్గా కనుక తీసుకోగలిగితే ఆ మనిషికి అది విపరీత రాజయోగం లాగా మారిపోతుంది. డంకీ సినిమా అని ఒకటి ఉంది, దాంట్లో షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఉంటుంది. అన్నీ ఒక బ్యాగ్ ఎత్తుకొని కొన్ని స్వీట్స్, స్నాక్స్, బిస్కెట్స్, ఈ లడ్డూలు ఇవి ఎత్తుకొని దిగుతూ ఉంటాడు. దిగినప్పుడు ఎంట్రీ బాగుందని అనుకునే లోపు ఒక మనిషి ట్రైన్ ఎక్కుతూ డాష్ ఇస్తాడు. అవన్నీ కింద పడిపోతాయి. పడిపోయినప్పుడు అరే ఏంద్రా నువ్వు ఇట్లా చేసినావు, ఇదంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు అంటే వెంటనే జనగణమన వచ్చేస్తూ ఉంటుంది. స్ట్రైట్గా నిలబడిపోతారు. నిలబడిపోయినప్పుడు ఆ ట్రైన్లో ఉన్న ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే కిందకి దిగి ఆ లడ్డూలు, ఆ స్నాక్స్, బిస్కెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ట్రైన్లో వేసేసి ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఎక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత షారుఖ్ ఖాన్ ఇలా చూస్తాడు, ఆ డాష్ ఇచ్చిన ఆయన ఇలా చూస్తాడు. చూసిన తర్వాత సరే అయ్యేది ఏదో ఒక లడ్డు మిగిలింది, దీన్ని నువ్వు కూడా తినే అని చెప్పి ఆ మనిషికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ విధంగా పేరు ఒకవేళ పడిపోయినా, పేరు ఎవరైనా తీసేస్తూ ఉన్నా కూడా అలాంటి సమయంలో వాళ్ళ పట్ల కూడా కృతజ్ఞతాభావంతో కనుక ఉంటే ఈ దశ పాజిటివ్గా టర్న్ అయిపోతుంది. 1.5 నెల ముందు చెప్పాం. ఇక్కడ పిశాచ యోగం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పిశాచ యోగంలో చాలా పెద్ద సంఘటనలు జరుగుతాయని మనం ఒక వీడియో చేసాం. ఎన్ని సంఘటనలు జరిగాయంటే అన్ని జరిగాయి. 18వ తేదీ నాడే జగన్మోహన్ రెడ్డి గారు వేరొకరు ఎవరో చనిపోయింటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన కారు కింద ఒక అతను పడడం జరిగింది. ఈ సమయం జాగ్రత్తగా ఉండాలి అని మనం ఎంతో రీసెర్చ్ చేసి మరీ చెప్పడం జరిగింది. కానీ 18వ తేదీనే వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా జూలైలో కూడా మనం ఒక టైం ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ బంగారుపాలెం దగ్గర మామిడి రైతులకి సపోర్ట్గా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వైసీపీ అభిమానులకి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి సాక్షి టీవీలో కూడా కొన్ని న్యూస్ అనేవి బయటికి రావడం జరిగింది. వ్యయాధిపతికి సంబంధించిన దశ నడుస్తూ ఉన్నప్పుడు పేరు ఒకవేళ డౌన్ అవుతూ ఉన్నా ఓకే అవ్వని అని రిలాక్స్గా కనుక కూర్చుంటే అది విపరీత రాజయోగం కింద మారుతుంది. ఇంకా పేరు పెరగాలని తప్పిస్తే మాత్రం అది ఇబ్బందులని తెచ్చిపెడుతుంది. పొరపాటున మీరు సైలెంట్గా ఉన్నప్పటికీ జైలుకు వెళ్ళారని అనుకోండి, ఇది చాలా పెద్ద విపరీతమైన రాజయోగాన్ని ఇచ్చేస్తుంది. ఇదైతే గ్యారంటీ. ఒకవేళ జైలుకే వెళ్ళకూడదు అని అంటే అనాథాశ్రమాల్ని సందర్శించాలి, వృద్ధాశ్రమాల్ని సందర్శించవచ్చు, లేదా సన్యాస ఆశ్రమాలు ఉంటాయి వాటినైనా సందర్శించవచ్చు, లేదా తీర్థయాత్రలు ఉంటాయి వాటినైనా హ్యాపీగా చేసుకోవచ్చు, లేదా విదేశీ పర్యటనలు ఉంటాయి వాటినైనా హ్యాపీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా హాస్పిటల్స్ పేరు ఒకవేళ డౌన్ అవుతూ ఉంది అంటే దాన్ని చాలా లైట్గా తీసుకోవడం ఉత్తమమైన పని. కొద్ది రోజులు ఉంటుంది, అయిపోయిందంటే
మళ్ళీ మీ టైమే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనకు ఎవరైనా టీడీపీ అభిమానులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, మా నాయకుల మీద కూడా వీడియోస్ చెయ్యండి అని, అంటే మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు, మా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు కదా, లేదా కొత్త వాళ్ళు కూడా డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలిసి మీ చార్ట్స్ కూడా చెక్ చేయించుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చార్ట్స్ కూడా మీరు హ్యాపీగా చూపించుకోవచ్చు. దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా ఉంటే వాటిని ఫాలో అవుతూ ఉండడం వల్ల మీకు జీవితంలో చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళకూడదు అంటే ముఖ్యంగా చేయాల్సిన పనులు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, అలాగే సన్యాస ఆశ్రమాలు, హాస్పిటల్స్, విదేశీ ప్రయాణాలు, తీర్థయాత్రలు, అలాగే మోక్షం కోసం తప్పించే ప్రక్రియలు, వీటిని ఆచరించడం వలన ముఖ్యంగా పేరు డౌన్ అవుతూ ఉంటే దాన్ని చాలా లైట్గా తీసుకోవడం, ఎంత అవమానం జరిగినా ఎంత చెడు జరిగినా దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వలన ఈ జైలుకి వెళ్ళడం ఏదైతే ఉందో దాన్ని అక్కడి నుంచి తప్పించుకోవచ్చు.